సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోలుకోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ని చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ రాలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ్ తండ్రి సోదరుని పలకరించాలని